ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. 45వ సంకీర్తన 3వ చరణంలో వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయమైన మర్మంతో కూడినటువంటి విషయం. ఎక్కువగా మరి కత్తి కోపం వచ్చినప్పుడు దేవుడు తన దూత ద్వారా పంపే ఆయుధం. ఇక్కడ శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. చూడండి, ఈ రెండిటికి ఒక భేదం కనబడుతుంది. శూరుడు కత్తి ఎప్పుడు ధరిస్తాడంటే కోపంగా ఉన్నప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, కథన రంగంలో దూకేటప్పుడు కత్తి ధరిస్తాడు. అప్పుడు తేజస్సు ప్రభావము ధరించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రౌద్రంలో అందాన్ని చందాన్ని చూడరు, తేజస్సు ప్రభావాన్ని చూపరు. ఆ రౌద్రంలో ముఖం వికారంగా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆత్మీయమైన సూర్యుని విషయమే చెప్పే సంగతులు. ఈ ఆత్మీయమైన సూర్యుడు తన ప్రభావమును ధరించుకుంటాడు, తేజస్సును చూపిస్తాడు. అక్కడ రౌద్రం ఎలాంటిదో ఇక్కడ శాంతి సమాధానం అలాంటిది. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి కత్తి విషయంలో అన్న మాట మీకు ముందుగా గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు కదా, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఇది మనందరికీ తెలిసిన సందర్భం. దుడుకు పేతురు గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువుని రాను వారు బంధించడానికి వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు వెతుకుతారు కానీ ప్రభువుని పట్టుకోలేరు. చుట్టూ తిరుగుతుంటారు, ప్రభువే వాళ్ళని అడుగుతారట, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. మేము నజరేయుడైన యేసును అనే మాట వాళ్ళ నోట అంట వస్తుంది. నజరేయుడైన యేసునంటే నేనే ఆయనను అని చెప్పగానే వాళ్ళు వెనక తట్టు పడిపోయారట. అలాగా ముమ్మారు వెతికి ముమ్మారు కూడా ప్రభు నేనే ఆయనని తన్ను తాను కనపరుచుకొని వచ్చింది రాను వారని తెలుసు, బంధించడానికని తెలుసు, మరణానికి తీసుకెళ్తారని తెలుసు. ఆ తర్వాత ఆయన
మృత్యుంజయుడై తిరిగి లేస్తాడు కనుక ఆయనకు మరణం అంటే భయం లేదు. అదే మనకు నేర్పాడు దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పింది అదే. దేవుని పిల్లలందరూ కూడా తిరిగి లేస్తారు, మహిమలోనికి చేరతారు. అందుచేత మరణానికి భయపడకూడదు అని ఆయన చేసి చూపించాడు. ఆయన అయితే ఆత్మ రూపంలో తిరిగి సంచరిస్తున్నాడు కాబట్టి మనకి ఈ రోజున రక్షణ. ఆ రోజున మరణానికి భయపడకుండా నేనే అని తను తాను కనపరుచుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరి మరణానికి ఎదురు తిరగాలి అనే మంచి మార్గం మనకు చూపించారో ఆ మార్గాన్ని మనం వెంబడించాలి. బంధించడానికి వచ్చిన వారిలో మరి ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని ప్రభువును అప్పగించినప్పుడు వాళ్ళు ఆయన్ని బంధిస్తుంటే అక్కడ దుడుకు పేతురు కంగారు పడి మరి కత్తి తీసుకొని మల్కు అనే ఒక సైనికుని యొక్క చెవి నరుకుతాడు. అంటే చెవి నరకడం అంటే పీక నరకడానికే కత్తి ఇసురుంటాడు. అతను తప్పించుకుంటే చెవి తగ్గి పడిపోయింది. అప్పుడు ప్రభు అన్న మాటలు ఇవి, కత్తి వరలో పెట్టుకొనము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అన్న మాట మరొకసారి చూద్దాం. 53 మనం చూద్దాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరినని ఆయనతో చెప్పి, నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరినని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభుకున్న శక్తి ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన యుద్ధాలు, దౌర్జన్యాలు, తిరుగుబాట్లు ఇలాంటి చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు ఆయన. అందుచేతనే ఆ రోజున ఆ లేఖనాలు నెరవేరడం కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము అనే ప్రవచనం ఇది. ఏంటి దీంట్లో నా మర్మం అంటే, ఇది వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము అని మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ప్రియులారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం అంట. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలంట. అప్పుడు మనం నిజమైన శూరులు అంట. అప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలమంట. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చూడండి దేవుని బిడ్డ, ఈ భూమి మీద ఉన్న ఖడ్గం, కత్తి కొంతకాలానికి పదును పోతుంది. వాడగా పదును పోతుంది, మళ్ళా పదును పెట్టాలి. దేవుని వాక్యం నిత్యం పదునుగా ఉంటుంది. దేవుని వాక్యం నిత్యం పదునుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ఖడ్గం ఎక్కడ పొడిస్తే అక్కడే గాయమవుతుంది. దేవుని వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. చూసారా, దేవుని వాక్యం అంట ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా మరి శోధిస్తుందట. అందుకు వాక్యం అనే ఖడ్గం ప్రతి విశ్వాసికి అవసరం. యేసుక్రీస్తు ప్రభు
సాతానును వాక్యంతో గెలిచాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సాతానును గెలవాలంటే వాక్యం అవసరం మనకి. ఆ ఒక్కటే వింటాం, మర్చిపోతాం. ఆ వాక్య ప్రకారంగా జీవించకుండా లోకం చెప్పినట్లుగా జీవిస్తాం. లోకం ఎలాగైతే చెప్తుందో అలా జీవించి మనలో బలహీనతల్ని ఇంకా పెంపొందింప చేసుకుంటాం. దేవుని బిడ్డలు చేయవలసిన మంచి పని ఏంటంటే, కత్తి మొలను కట్టుకోవడం అంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం. అప్పుడట తేజస్సు ప్రభావం మనలోంచి బయటకు వస్తుందట. అప్పుడు ధరించుకుంటామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా వాక్యం నీలో ఉందంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటుందని అర్థం. వాక్యం నీలో ఉంటే నీ దోషాలు నీకు అర్థమవుతాయంట. నువ్వు చేసిన ప్రతి తప్పు నీకు తెలుస్తుందట. నీవు తెలిసినప్పుడు దాని నుంచి తప్పించుకోకపోతే నష్టపోతావు. తెలిసి తప్పు చేసిన వారు క్షమాపణకి అర్హులు కాదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాక్యం మనలోనికి రాగానే మనం ఆ వాక్యాన్ని ప్రకారం జీవించాలి. ఎప్పుడు కూడా దైవజనుడు వాక్యాన్ని విప్పి మనకు చెప్తుంటే ఆ వాక్యానికి సంబంధించిన వారికి ఎంత బాధగా ఉంటుందో. ఒక పాస్టర్ గారు ప్రసంగిస్తూ యోహాను 3:16 అన్నారట. ఆయనకి వాక్యం తీసేలాగా ఓతపదంగా యోహాను 3:16 అందరూ తీస్తారని మరలా యోహాను 3:16 అని చెప్పి అప్పుడు తీశారట. తీయగానే అందులో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద గారికి చాలా కోపం వచ్చిందంట. ఏంటి పాస్టర్ గారు, యోహాను 3:16 అని అన్నిసార్లు అనాలా అన్నారట. అంటే ఆ పాస్టర్ గారు కాదండి, నాకు అలవాటండి అలాగా అన్నాడంట. ఏం అలవాటండి? నన్ను ఎత్తి చెప్పలేక ఇలాగా వాక్యం రూపంలో అంటున్నారా? ఇదేంటండి, నేను ఇంకా వాక్యం తీసి చదవలేదు, నేను రెఫరెన్సే చెప్పానండి యోహాను 3:16 అని. మీరు అప్పుడే కంగారు పడుతున్నారు ఏంటండి అంటే అతడు అన్నాడట, లేదు లేదు, నాకు తెలుసు, నా పేరు యోహాను కదా, నాకు 3 భార్యలు, నాకు 16 మంది పిల్లలని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా యోహాను 3:16 అని ముమ్మారు చెప్పడానికి మీరు ఇష్టపడ్డారని పెద్ద గొడవ పెట్టేశాడంటే చర్చిలో. దేవుని బిడ్డలారా, ఇలాగుంటుంది దేవుని వాక్యం. ఎదుటివానికి గుచ్చుకుంటుంది, దేవుని వాక్యం గుచ్చుకుంటుంది. అంటే ఆ పాస్టర్ గారు ఆయన ఉద్దేశించి చెప్పలేదు, కానీ ఊరికనే యోహాను 3:16లో ఉన్న దేవుడు లోకముని ఎంతో ప్రేమించుననే వాక్యాన్ని చదవడానికి కోసం ఆయన చెప్తే ఆ వాక్యం అనే ఖడ్గం గుచ్చుకుంది, రిఫరెన్సే గుచ్చుకుందంట అతనికి. నువ్వు తప్పు చేస్తున్నావురా బాబు, 3 మంది భార్యలు నీకెందుకు, 16 మంది పిల్లలు ఉంటే ఉండొచ్చు, కానీ 3 భార్యలు అనేది వాక్యరీతిగా తప్పు అని దేవుడు తెలియచేసినట్టుగా ఉన్నాడు. సరిదిద్దుకోవడం మానేసి తిరగబడి దైవజనుడి మీద కోపపడడం, గొడవ పెట్టడం, నేను సంఘ పెద్దనని లేకుండా నన్ను విమర్శిస్తున్నావా అని చెప్పి ఆ రోజున ఆందోళన చేశాడట. ఈ రోజున చాలామంది విశ్వాసులు అలాగ ఉన్నారు దేవుని బిడ్డల. చాలామంది విశ్వాసులు ఏంటంటే వాక్యం ఏంటంటే లోపల మొదలు పడిపోతూ ఉంటారు. ఆ వాక్యం పాస్టర్ గారు కావాలని నా కోసం చెప్తున్నారు అనుకుంటారు. పాస్టర్ గారిని మరుగు చేసి దేవుడు నీ కోసమే చెప్తాడు ఆ మాట. దేవుడు నీ కోసం చెప్తాడు, అమ్మా బాగుపడు, అయ్యా బాగుపడు, ఈ పద్ధతి మంచిది కాదు, ఈ విధానం మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అందుచేత ఒక రాజుగారు కత్తితో యాపిల్స్ కోసుకుంటున్నాడంట. ఎప్పుడు కూడా వాళ్ళకి సేవకులు ఉంటారు, కోసి పెట్టి తినిపిస్తారు వాళ్ళకి. ఈ రాజుగారు సొంతంగా కొయ్యడం మొదలు పెడితే ఒక వేలు తెగిపోయిందంట. ఆ వేలు తెగ్గానే అందరూ ఆందోళన, రాజకోట అంతా ఆందోళన, రాజవైద్యులందరూ పోరాడుతున్నారు ఆ వేలు రప్పించడానికి. తీవ్రంగా తెగిపోయిందంట వేలు. తెగిపోతే అందరూ ఆందోళన చెందుతుంటే మంత్రి గారు ధైర్యంగా వచ్చి, రాజా ఏమీ భయపడకండి, అంతా మన మంచికే అన్నాడట. అనగానే రాజుగారికి వెర్రి కోపం వచ్చిందట. ఏంటి మంత్రి, అందరూ బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా నా వేలు తెగిపోవడం?
నీవు నాకు మంత్రివి అని అనుకున్నాను, ఎంతవరకు మంచివాడు అనుకున్నాను. నీలో ఇంత కపటం ఉందా, ఇంత కుయుక్తి ఉందా? నాకు ఇలాగ జరిగితే సంతోషపడే ఆ మంత్రివాణ్ణివో, ఇప్పుడు నాకు తెలిసింది నీ బుద్ధి ఏంటో. భటులను పిలిచి ఈ మంత్రిని కారాగారంలో వేసేయండి అని చెప్పి తీవ్రమైన ఆజ్ఞ ఇచ్చాడంట. వెంటనే భటులు తీసుకెళ్ళి మంత్రి గారిని కారాగారంలో పెట్టారంట. తర్వాత మరి ఈ రాజుగారు వేటకు బయలుదేరి వెళ్ళాడట. తీవ్రంగా ఆ వేటలో లీనమైపోయి దట్టమైన అడవిలోనికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ అడవి మనుషులు రాజుగారిని పట్టుకొని బంధించి వాళ్ళ దేవతకు బలి ఇవ్వడానికి తీసుకెళ్లారట. తీసుకెళ్ళి చెట్టుకి కట్టేశారట. అప్పుడు స్నానం చేయించడానికి బట్టలు తీశారట. బట్టలు తీసి స్నానం చేయిస్తుంటే ఆ రాజుగారికి ఒక వేలు లేదు. అందులో అక్కడ చూసి నాయకుడితో చెప్పాడంట, ఈ మనిషినికి ఒక వేలు లేదు, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని బలి ఇవ్వటానికి వీలు లేదు, అంచేత ఇతన్ని వెంటనే వదిలేద్దాం అని చెప్పగానే ఆ నాయకుడు చూసి పరిశీలించి, అవును నిజమే, వేలు లేదు, ఇతన్ని విడిచిపెట్టేయండి. అప్పుడు గుర్తుకొచ్చిందంట మంత్రి మాట. అమ్మ మంత్రి, నీవు చెప్పింది చాలా నిజం. ఆ రోజున నువ్వు ఆ మాట అన్నావు, నేను అపార్థం చేసుకున్నాను. ఈ రోజున అది నా ప్రాణం పోకుండా వచ్చాను నేను. ఇప్పుడు నీవేంటో నాకు తెలుసు, అసలైన మంత్రి నువ్వే అని వెంటనే తాల్చుకొని కోటలకు రాగానే మంత్రిని రప్పించి కౌగిలించుకొని, నన్ను క్షమించు, నీ వల్ల నేను ప్రాణాలతో రాగలిగాను, నువ్వన్న మాట నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజున నా వేలు తెగకపోతే ఈ రోజు నాకు పీక తెగను. అలాంటి పరిస్థితి వచ్చిన దేవుని బిడ్డలకి ఎప్పుడూ కూడా శోధన, శ్రమ అది ఒక లాభంగా భావించబడుతుంది. ఆత్మీయంగా చూస్తే తెలుస్తుంది. వాక్యం అనే ఖడ్గం ఎవరు ధరిస్తారో వారు సాతానుకు శత్రువులు, దేవునికి మిత్రులు. ఎప్పుడు కూడా సాతాను దేవుని వాక్యం ఉన్న వాళ్ళ జోలికి రావడానికి ఇష్టపడుతుంది. దేవుని వాక్యం ఉన్నవాళ్ళు జీవం ఉన్నవాళ్ళు, జీవంతో ఉన్నవాళ్ళు, జీవంతో ఉన్నవాళ్ళు కనుక దేవుని వాక్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయంగా ఎక్కువ బలంగా ఉండాలి. దుష్టుడు నీ మీద కన్నేస్తాడు. తన బిడ్డల మీద సైతాను పనులు చేసే వాళ్ళ జోలికి వెళ్ళడు వాడు. దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారి జీవితాలతో ఆడుకోవడానికి ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు దేవుని బిడ్డలారా. ఒక వేటగాడు తన కొడుకుని తీసుకొని వేటకు వెళ్ళాడట. వెళితే ఒక చోట గుమికూడి ఉన్నాయంట పక్షులు. ఉంటే ఈ వేటగాడు తుపాకీ గురిపెట్టి గబగబా కాల్పులు జరిపి కొన్ని పక్షుల్ని నేల కూర్చాడట. కూలిస్తే తన కొడుకు గబగబా బయలుదేరి ఆ పడిపోయినటువంటి పక్షుల్ని బుట్టలో వేసుకోవడానికి వెళ్తుంటే ఆ తండ్రి అన్నాడట, అరే బాబు, ఇక్కడే ఉండు, నువ్వు కంగారు పడకో, ఆ పడిపోయి ఎక్కడికి పారిపో, మన గురి ఎగురుతున్న వాటి మీద ఉండాలిరా అని కొడుకుకి ట్రైనింగ్ ఇస్తాడంట ఆ వేటగాడు. మన గురి ఎగురుతున్న వాటి మీద ఉండాలిరా, అవి మనకు దొరకాల. ఈ పడిపోయి ఎక్కడికి పోతాయి, కంగారు పడి ఏరుకోవాల్సిన పని లేదు. అలాగుంటుందంట సాతాను లక్షణం. దేవుని బిడ్డలు ఎగురుతున్న పక్షులతో సమానం. సాతాను గురి నీ మీద ఉంటుంది, ఆత్మీయంగా ఎదుగుతున్నావు కాబట్టి. అదే లోకస్తుల మీద ఉండదు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడూ సాతాను బిడ్డలే కాబట్టి వాళ్ళని ఏం చేయదు. అది దేవుని పరీక్షలో భాగం. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్యం అనే ఖడ్గాన్ని నీవు ధరించకపోతే సాతానికి దొరికిపోతావు. వాక్యం అనే ఖడ్గం ధరించుకున్న వాళ్ళంట బగబగా మండుతున్నటువంటి పరిశుద్ధులట. ఎందుకు? షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు రాజాజ్ఞను మీరి తిరగబడి, రాజా నీవు చెప్తున్నట్టుగా మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలోంచి తప్పిస్తాడు, లేకపోతే మేము అగ్నికి ఆహుతైపోతాం, విగ్రహానికి మేము మొక్కమని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు, మరి రాజు మరి అగ్నిగుండంలో వాళ్ళని పడవేసినప్పుడు వాళ్ళలో నా వాక్యం అనే తేజస్సు ఆ అగ్ని ఏమీ చేయకుండా చేసింది దేవుని బిడ్డ.
అగ్ని ఏమి చేయకుండా చేసింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అంత ప్రభావంతో ఉంటారు. అంత ప్రభావంతో ఉండి ఎవరిని లెక్క చేయరు. అంటే సాతాను క్రియలను లెక్క చేయరు. అధికారిని, రాజుల్ని గౌరవిస్తారు, కానీ సాతాను క్రియలను గౌరవించరు. అధికారులు చెప్పిన సాతాను పనులు చేయరు. ఈ రోజున మరి రాజకీయ నాయకుల మెప్పు కోసం దైవజనులు కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి దిగజారిపోయారు. అలాంటి పరిస్థితిలో మనం ధైర్యంగా నిలవాల. మన దేవుడు మనకు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఉండాలి. అలాగే దానియేలు సింహ బోన్లో పడవేస్తే సింహం దానియేలుని తినాల, సింహాలు తినలేదు ఆ రోజున. ఎందుకు? దేవుడు దానియేలులో ఉన్నాడు వాక్య రూపంలో. దేవుడు దానియేలులో వాక్య రూపంలో ఉన్నాడు. అందుచేతనే ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ప్రియులారా, వాక్యం మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషిని లోకానంతటి హేళమని చెప్తే యేసు ప్రభు దగ్గరికి సైతాన్ వచ్చి ఈ లోకమంతా నాది అంటుందండి. ఎంత గౌరవమో చూడండి. ఈ లోకమంతా నా స్వాధీనంలో ఉందని సాతాను. కారణం ఏంటంటే దేవుడు మనలో వాక్య రూపంలో మనలో లేకపోవడం వల్ల సైతానికి కొమ్ములు వచ్చాయి, సైతానికి బలం వచ్చింది. వాక్యం అనే ఖడ్గం మనలో లేకపోవడం వలన సాతానికి కొమ్ములు వచ్చినాయి. నువ్వు నేను ఇచ్చిన లోకువది సాతానుకి రాజ్యం అని చెప్పుకోవడానికి. ఇది ప్రభు రాజ్యం, ప్రభు బిడ్డలు ఉన్నది ప్రభు రాజ్యం. ఇది ఆత్మీయమైనటువంటి జీవితం మనది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మలోనికి దేవుని వాక్యం చేర్చబడాల. ఎప్పుడైతే అలా చేర్చబడుతుందో నీ బ్రతుకులో ఒక కొత్త విజయం కనబడుతుంది. దేవుని బిడ్డ, నీ బ్రతుకులో కొత్త ఆనందం, కొత్త సంతోషం చిగురింపజేయబడుతుంది. కనుక ఈ లోకాన్ని మనం ఏలవలసిన వాళ్ళం. లోకాన్ని చేత నష్టపోతున్నాం మనం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. దానియేలు భక్తిని సింహంలో వేసిన వారి యొక్క కుటుంబాలు సింహాలకు ఆహుతైపోయాయి. ఎందుకంటే వాళ్ళలో దేవుడు లేడు. దానియేలులోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న వాళ్ళు జయం పొందుతారు, దేవుడు లేని వాళ్ళు అపజయం పొందుతారు. ఇదే నీకు సూచన. నీలో దేవుడు ఉంటే నీకు జయం, నీలో దేవుడు లేకపోతే నీకు అపజయం. అంచేత దేవుడు ఉన్నప్పుడు అపజయం మనకు ఎదురొచ్చినా జయంగా మారిపోతుందండి. ఇది మర్మం. గుర్తుపెట్టుకో విశ్వాసి. దేవుడు మనలో ఉంటే మన అపజయాలే మనకు విజయాలుగా మారిపోతాయి. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17లో వాక్యం అనే ఖడ్గాన్ని గురించినటువంటి విషయం మనకు తెలియచేయబడింది. సాతాన్ని ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గం మనకి ఖచ్చితంగా ఉండాలట. అందుకే శూరుడా కత్తిని మొలను పెట్టుకోమని ఆత్మీయమైనటువంటి ప్రవచనం కీర్తనకారుడు మనకిచ్చాడు. వాక్యం అనే ఖడ్గం ద్వారా అపవాదిని ఎదిరించి పరలోకవాసులు అవ్వాలి. అలాంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక, ఇప్పుడు విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేసి ఆశీర్వదించుమని, విన్నవారందరికీ కూడా ఆత్మ ఖడ్గాన్ని దయచేయమని, కత్తి మొలలో పెట్టుకునేవారుగా వీరిని ఆశీర్వదించుమని, సాతాను జయించి విజయం పొందుకునేవారుగా చేయమని, అలాగే ప్రభువా ఈ బిడ్డల యొక్క ప్రతి అవసరం తీర్చండి నాయన. తండ్రి, ఇటు వ్యాధి రోగంతో బిడ్డలు ఉన్నారు, యేసు నామమున స్వస్థత కలుగును గాక. అలాగే తండ్రి, అప్పులు ఇబ్బందుల నుంచి విడుదల చేసి విముక్తినిచ్చి దీవెనలు దయచేయండి. ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ప్రతి అవసరం తీర్చి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విజయం ఇమ్మని జీవం గల యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు
మీ సమస్తానికి పేరు పేరున తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.